తండ్రికి మించిన కొడుకు ఇప్పుడు లోకేష్ అయ్యారు. సుదీర్ఘకాలంలో చంద్రబాబు నాయుడు చేయలేని పనిని నారా లోకేష్ చేసి చూపించారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 స్థానాలకి పరిమితం చేయడంలో వ్యూహాత్మకంగా సక్సెస్ అయిన దాంట్లో చంద్రబాబు గారు తెర ముందుంటే తెర వెనకాలంతా నడిపించింది నారా లోకేష్. అదే సందర్భంలో ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపిస్తోంది నారా లోకేష్. రాజకీయ కార్యకలాపాలని నడిపిస్తోంది నారా లోకేష్. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల విషయంలో ప్యూర్లీ వ్యూహం రచించింది నారా లోకేష్. చంద్రబాబు ఇంతవరకు సాధ్యంగాని పులివెందుల్లో గెలిపించడం. క్రిందటిసారి చంద్రబాబు ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. క్రిందటిసారి ఆయన పేరేంటి సీఎం రమేష్ని ద్వారా బీటెక్ రవిని గెలిపించింది లోకేష్. అక్కడ ఇవాళ రోజున తనే స్వయంగా వ్యూహం పన్ని పోలీసుల ద్వారా అక్కడ ఎవరెవరిని ఆపాలి, ఎక్కడి నుంచి ఓటర్లను అక్కడికి తీసుకురావాలి, కుప్పంలో తమకి